సైకాలజీ వైయక్తిక భేదాలు లాస్ట్ 2 వీడియోస్లో మనం 45 బిట్ వరకు చూసుకున్నాం కదా. ఇప్పుడు 46 బిట్. ది వెస్టర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ప్రతి భాగంలోని ఉప నికషల సంఖ్య ఎంత? 5. ద వెస్టర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ప్రతి భాగంలోని ఉప నికషల సంఖ్య 5. ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఇలా అంటారు: నియంతృత్వ సిద్ధాంతం. ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని నియంతృత్వ సిద్ధాంతం అని అంటారు. నెక్స్ట్, ఒక ప్రయోజ్యుని తనకు ఇవ్వబడిన బోర్డులో సరైన రంధ్రాలలో వివిధ ఆకారాలు కటౌట్లను ఊహించమని అడిగారు. అక్కడ ప్రయోగకర్త ప్రయోజ్యుని మాపనం చేసేటటువంటి అంశం ఏమిటి అంటే సహజ సామర్థ్యం. ఒక ప్రయోజ్యుని తనకు ఇవ్వబడిన బోర్డులో సరైన రంధ్రాలలో వివిధ ఆకారాల కటౌట్లను ఉంచమని అడిగారు. ఇక్కడ ప్రయోగకర్త ప్రయోజ్యుని మాపనం చేసేటటువంటి అంశం సహజ సామర్థ్యం. నెక్స్ట్ బిట్టు. డేవిడ్ వెస్లర్ అభివృద్ధి పరిచిన WISC ప్రజ్ఞా పరీక్షను వీరికి వాడతారు: బాలలు. డేవిడ్ వెస్లర్ అభివృద్ధి పరిచిన WISC ప్రజ్ఞా పరీక్షను వీరికి వాడతారు: బాలలు. విద్య నేర్వగల మానసిక బుద్ధిమాంద్యత ఉన్నవారు దీని నుండి లాభం పొందలేరు. సాధారణ పాఠశాలలో చదవడం వల్ల లాభం పొందలేరు. విద్య నేర్వగల మానసిక బుద్ధిమాంద్యత ఉన్నవారు సాధారణ పాఠశాలలో చదవడం వల్ల లాభం అనేది పొందలేరు. నెక్స్ట్ బిట్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 1938 రూపొందించిన వారు ఎవరు? థర్స్టన్. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అనమాట. బ్యాక్ సైడ్ ఆన్సర్స్ ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ 52. త్వరగా అభ్యసించగల సామర్థ్యాన్ని మరియు ఒక ప్రత్యేక రంగంలో అత్యున్నత సాఫల్యత స్థాయిని చేరుకోగలుగుటను ఇలా అంటారు: సహజ సామర్థ్యం. త్వరగా అభ్యసించగల సామర్థ్యాన్ని మరియు ఒక ప్రత్యేక రంగంలో అత్యున్నత సాఫల్యత స్థాయిని చేరుకోగలుగుటను ఇలా అంటారు సహజ సామర్థ్యం. నెక్స్ట్ బిట్ చూడండి. 53. క్రియాత్మక లేదా భాషణ నైపుణ్యాలలో పనులను చేసే పద్ధతులలో లేదా ఆలోచన విధానాలలో నేర్చుకున్న ప్రవర్తనలు పునరావృతం కావడాన్ని ఇలా పిలుస్తారు: క్రియాత్మకత లేదా భాషణ నైపుణ్యాలలో పనులను చేసే పద్ధతులలో లేదా ఆలోచన విధానాలలో నేర్చుకున్న ప్రవర్తనలు పునరావృతం కావడాన్ని అలవాటు అని అంటారు. పునరావృతం కావడాన్ని అలవాటు అని అంటారు. 54. నెక్స్ట్ బిట్ చూడండి. పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఉద్వేగభరిత నైపుణ్యాలను పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధన ద్వారా చెప్పించడం అనే నేర్పరితనాన్ని ఇలా అంటారు: ఉద్వేగ ప్రజ్ఞ. పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధన ద్వారా చెప్పించడం అనే నేర్పరితనాన్ని ఉద్వేగ ప్రజ్ఞ అని అంటారు. జనాభాలో అధిక భాగం యొక్క IQ వ్యాప్తి ఎంత అంటే 90 to 100. జనాభాలో అధిక భాగం యొక్క IQ వ్యాప్తి 90 to 100. నెక్స్ట్ 56. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది గార్డెనర్. ఒక పిల్లవాని IQ గణన 130+ అయినప్పుడు అతడు ఈ వర్గానికి చెందినవాడు. అత్యధిక ప్రజ్ఞావంతులు. ఒక పిల్లవాడి యొక్క IQ గణన 130+ అయినప్పుడు అతడు ఈ వర్గానికి చెందినవాడు అంటే అత్యధిక ప్రజ్ఞావంతుల యొక్క వర్గానికి చెందినవాడు. నెక్స్ట్ బిట్ చూడండి. ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో తన సొంత అనుభూతులు, ఉద్వేగాలు వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం తెలుసుకొని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకునేటటువంటి ప్రజ్ఞ ఏమిటి అంటే వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో తన సొంత అనుభూతులు, ఉద్వేగాలు వాటి మధ్య విచక్షణను ఉపయోగించుకోవడం తెలుసుకొని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకునే ప్రజ్ఞను ఏమంటారు అంటే వ్యక్తంతర్గత ప్రజ్ఞ అని అంటారు. నెక్స్ట్ వన్. ఏ వాస్తవిక వయసులోనైనా ఒక సగటు బాలుని నిష్పాదన. ఒక
సగటు బాలుని యొక్క నిష్పాదన ఎంత అంటే మానసిక వయస్సు. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక పరీక్ష దేనిని మాపనం చేయాలో దానినే మాపనం చేస్తే అది కలిగి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే సప్రమాణత. ఒక పరీక్ష దేనిని మాపనం చేయాలో దానిని మాపనం చేస్తే అది కలిగి ఉండేటటువంటి లక్షణం సప్రమాణత. నెక్స్ట్ బిట్ చూడండి. ఉపాధ్యాయుని కోరిక మేరకు రాధిక ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ క్రింది వాటిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్ష నిర్వహించాడు. చూడండి మళ్ళీ. ఉపాధ్యాయుని కోరిక మేరకు రాధిక ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ క్రింది వానిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్షను నిర్వహించాడు అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాము. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడేటటువంటి ప్రజ్ఞ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడేటటువంటి ప్రజ్ఞ ఏంటంటే ఉద్వేగ ప్రజ్ఞ. ఉద్వేగ ప్రజ్ఞ. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. శిరీష పేరెనిక గల జిమ్నాస్టిక్ క్రీడాకారిణి. ఆమె తన శరీరాన్ని ఆ విధంగా ఎలా వంచగలుగుతున్నదోనని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ప్రకారం శిరీష కలిగి ఉన్న ప్రజ్ఞారకం శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ. ఓకే, నెక్స్ట్ రష్మిత లిఖితల మానసిక వయస్సు గల మీరు మాపనం చేయగా వారిద్దరు 15 సంవత్సరాల మానసిక వయస్సు కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. పాఠశాల రికార్డుల ప్రకారం రష్మిత శారీరక వయస్సును 15 సంవత్సరాలుగా, లిఖిత శారీరక వయస్సును 12 సంవత్సరాలుగా సూచిస్తున్నాయి. క్రింది వాటిలో మీరు అనుకునే సరైనటువంటి ఊహ ఏమిటి? ఇద్దరి వయసు 15 సంవత్సరాలే, కానీ పాఠశాల రికార్డు ప్రకారం రష్మిత వయసు 15 సంవత్సరాలు, లిఖిత వయసు 12 సంవత్సరాలు సూచిస్తున్నాయి. క్రింది వాటిలో మీరు అనుకున్న సరైన ఊహ ఏంటి అంటే రష్మిత కంటే లిఖిత ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయిని కలిగి ఉంది. రష్మిత కంటే లిఖిత ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయిని కలిగి ఉంది. బీఈడీ కోర్సుకు చెందిన ఛాత్రోపాధ్యాయులు ప్రతిభావంతులైన విద్యార్థుల గురించి క్రింది అభిప్రాయాలను వ్యక్తపరిచారు. దీనిలో సరికానిది ఏంటి అంటే ఈ 4ట్లో సరికానిది ఏంటో చూడాలి. స్క్రీన్ షాట్ చేసుకుని రాసుకోండి. బుక్ లేని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఆన్సర్ వచ్చేసరికి ప్రతిభావంతులైన పిల్లల సులభ బౌద్ధిక కృత్యాలను మాత్రమే చేయగలరు. ప్రతిభావంతమైన పిల్లలు సులభ బౌద్ధిక కృత్యాలను మాత్రమే చేయగలరు. ఇది రాంగ్. ఎందుకంటే వాళ్ళకి ప్రతిభ ఉంది కదా, వాళ్ళు కష్టంగా ఉన్నాయని కూడా చేయగలరు అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇది సరి కానిది అన్నారు. చూసుకోండి క్వశ్చన్లో సరైనదా సరికానిదా అన్నది. నెక్స్ట్ బిట్. కీర్తనను ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగే అల్ప బుద్ధిమాంద్యత గల అమ్మాయిగా మీరు గుర్తించారు. కారణం ఏమిటంటే ఆమె క్రింది ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉంటుంది. కీర్తనను అల్పబుద్ధి మాంద్యత గల అమ్మాయిగా అన్నారు కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే ప్రజ్ఞాలబ్ధి వచ్చి 50 to 70 మధ్యలో ఉంది. నెక్స్ట్ బిట్. మేఘన్ యొక్క చేతులు వేళ్ళు మొత్తం కదలికల్లో సహజ సామర్థ్యం మీరు మదింపు చేయాలనుకున్నారు. దీనికోసం తగినటువంటి ఉపకరణం ఏమిటి అంటే పర్డ్యూ పెగ్ బోర్డ్ పరీక్ష. నెక్స్ట్ 68 బిట్టు. 8వ తరగతి చదువుతున్న కమల, పద్మ మరియు సుశాంత్ల చిత్రాల ద్వారా భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకునే ఉన్నత ప్రజ్ఞ కలవారు. 8వ తరగతి చదువుతున్నారు కమల, పద్మ, సుశాంత్. వీళ్ళు చిత్రాల ద్వారా భావనల మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకునే ఉన్నత ప్రజ్ఞ కలిగినటువంటి వారు. ఉపాధ్యాయుడు వారి ప్రజ్ఞను క్రింది వానిలో ఒకటిగా గుర్తించాడు. అదేంటంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. చూడడం ద్వారా, చిత్రాల ద్వారా కాబట్టి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక ఉపాధ్యాయురాలు తన తరగతిలో పిల్లల విభిన్నంగా
ఉండడానికి కారణాలు కనుగొనడానికి ప్రయత్నించింది. అది ఏంటంటే వ్యక్తంతర భేదాలు, పిల్లల్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కాబట్టి వ్యక్తికి మధ్య భేదాలు, వ్యక్తంతర భేదాలు. నెక్స్ట్, ఏదైనా ఒక పనిని కొత్తగా భిన్నంగా చేయడాన్ని సృజనాత్మకత అంటారు. ఈ లెసన్లో ఉన్నటువంటి మొత్తం ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఆన్సర్స్ ఇలా ఇచ్చారు లాస్ట్లో. ఓకే, మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే సరే, లేకుంటే కనుక మీరు ఈ వింటూ కానీ స్క్రీన్ షాట్ చూసి రాసుకోవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ లెసన్ కంటిన్యూషన్ రేపు ఉంటుంది అభ్యసనం. ఓకే, ప్రీవియస్ బిట్స్తో పాటు మీకు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కావాలంటే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా వైయక్తిక భేదాల్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేది వీడియో చేస్తా. యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.